ఫ్రెండ్ యూస్ టు హ్యావ్ ఎ డ్యూక్ అనమాట. నన్ను బండి అడితే వాళ్ళు ఇయ్యము అన్నారు అంటే అవుతుంది కదా ఆ మూమెంట్స్లో. సో దోస్ డేస్ ఆర్ గాన్. నౌ వి ఓన్ బూజా. Okay, so what's up guys, welcome back to the channel. So yes, finally we are taking our Xpulse out. మీరు చాలా డేస్ అయితే Xpulse ని బ్లాగ్లో చూస్తున్నారు. అండ్ KTM ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను దాన్ని ఆన్ చేయలేదు, విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది. సో వీ నీడ్ టు టర్న్ ఆన్ దిస్ బైక్. ఫస్ట్ అయితే సింపుల్గా ఒక డస్టర్ తీసుకొనేసి ఫస్ట్ డస్ట్ చేసేద్దాం. బురదైతే పోదు, జస్ట్ ఏంటంటే హ్యాండిల్ బార్ పైన మొత్తం, డిస్ప్లే పైన, ఎవ్రీవేర్ మొత్తం అడగకండి. యాక్చువల్లీ వాష్ చేసుకోవాలి. నేను ఇంట్లో చేస్తాను అనమాట. ఐ డోంట్ లైక్ గివింగ్ మై బైక్స్ బయట వాషింగ్ కాబట్టి వెయిట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే చాలు, ఈ మాత్రం చాలు. ఎట్లయినా మురుకుంది కాబట్టి తర్వాత దీన్ని వాష్ కూడా చేద్దాం బండిని. అండ్ వెనకాల ఈ టైల్ బ్యాగ్ ఇదంతా కూడా మనకు అక్కర్లేదు. సో అది మన Xpulse కథ. అండ్ హియర్ ఇస్ ద బూజా. సో బూజా బాయ్ ఈజ్ ఆల్ క్లీన్. ఇందాకలే తీసా దీన్ని అండ్ మొత్తం మట్టి అయిపోయింది అనమాట. కానీ వీడినైతే మనం క్లీన్ చేసి పెట్టాము బికాజ్ ఎనీవేస్ నేను వీడికి కవర్ వేస్తా. అది ఆఫ్ రోడ్ ఈవెంట్కి వెళ్ళడం వల్ల దాని పరిస్థితి అలా అయిపోయింది. కానీ లేదంటే జనరల్గా బూజా ఎలా మెరుస్తుందో ఈవెన్ Xpulse అలానే మెరుస్తుంది అనమాట. వితౌట్ బీయింగ్ లేట్ మొత్తం సెట్ చేసుకొని విల్ స్టార్ట్ ద బ్లాగ్. సో బాయ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కోంపల్లిలో ఇది ఒక పెద్ద దరిద్రం తయారైంది. జనాలు ఇది సింగిల్ వే అనుకుంటున్నారు, అందరూ ఇష్టం వచ్చిన రోడ్లో వస్తున్నారు. ఇది యాక్చువల్గా సబ్ రోడ్, ఇది హైవే అక్కడ వచ్చింది. లేదు మన వాళ్ళకి అంత సెన్స్ ఉండదు కదా. నేను ఇక్కడ ఆపోజిట్లో ఇట్లా వెళ్తే నన్నే తిడతారు రివర్స్, ఏం చెప్తాం. సో ఇట్స్ బీన్ లాంగ్ Xpulse తీసి కూడా. అసలు Xpulse జోక్ అదైతే ఓడో చూసారా, 1518 ఓడో దింది. దీనికంటే ఎక్కువ నేను బూజా నడిపేసిన ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చి. ఇది ఫ్యూ మంత్స్ అవుతుంది. కానీ Xpulse హ్యాస్ బిన్ ఆల్ రౌండర్ ఫర్ మీ. నేను ఎప్పుడైనా బైక్ రైడ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ నా బండి తీసుకొని వచ్చేస్తారు వీడియోస్ తీయడానికి, కానీ దేనికైనా కానీ ఆఫ్ రోడ్కి పనికి వస్తుంది, ఈవెంట్స్కి పనికి వస్తుంది, అన్నిటికీ పనికి వస్తుంది అబ్బా Xpulse. అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి సెల్లింగ్ దిస్ బైక్ ఎనీవేస్. అండ్ అసలు మార్కెట్లో ర్యాలీ ప్రో కూడా దొరకట్లేదు, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దొరకట్లేదు. అండ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ పక్కన పెడితే అసలు కొత్తదైతే బై మిస్టేక్ కూడా దొరకలేదు, స్టాక్ ఉండట్లేదు అంట. చాలా మంది టెక్స్ట్ చేశారు అన్న ఒకటి సోర్స్ చేయండి అది ఇది అని. బట్ మేబీ 210 ప్రొడక్షన్ కోసం దే హ్యాడ్ టు స్టాప్ ది 200. ఐఎమ్ లక్కీ ఐ గాట్ వన్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్స్లో. సో అది ఇప్పుడు నేను, సిద్ధార్థ్, లోకేష్, ఓన్లీ V3, సౌరభ్ అవ్వలేరు. ఓన్లీ మేము ముగ్గురం మాత్రమే వేరు గోయింగ్. కానీ స్మాల్ నైట్ రైడ్ వెళ్ళి అలానే మా ఇంకొక ఫ్రెండ్ని కలిసి వచ్చి చిల్ అయ్యి మాట్లాడుకునేసి వస్తాం అంతే. ఈవెన్ ఐ వాంటెడ్ దిస్ నైట్ రైడ్ చాలా. సో నేను కూడా నైట్ రైడ్ వేసి కొంచెం టైం అవుతుంది. సో వితౌట్ వై నాట్. అండ్ Xpulse కూడా ఒకటే పాయింట్ ఉంది, 300-400 కొట్టిస్తా చాలు. ఎందుకంటే ఎక్కువ వాడట్లే కదా, మాటికి ఫుల్ ట్యాంక్ కొట్టించి పెట్టడం ఇస్ పాయింట్లెస్. జస్ట్ ఒక 200-300 అలా కొట్టించుకుంటా. అండ్ క్రూజింగ్ ఆన్ Xpulse ఇస్ పీస్ఫుల్. కొన్నిసార్లు ఇలాంటి టైంలో ఇప్పుడు బూజా ఇవన్నీ తీసి కొంచెం ఇంటెన్స్ రైడ్ అయిపోతుంది. బూజా ఇస్ కంఫర్టబుల్ ఆఫ్ కోర్స్ కాదన్నాను, కానీ ఇండియా అది కూడా పోస్టర్ కొంచెం అగ్రెసివే కదా. Xpulse అలా కాదు, కూర్చున్నామా ప్రశాంతంగా నడుపుకున్నామా టైప్స్. అండ్ Xpulse కూడా కొంచెం వాష్ చేసి చైన్ అవన్నీ లూప్ క్లీన్ అన్ని చేయాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ నా బ్లాగ్స్ కోసం కొంచెం వెయిట్ చేస్తున్నందుకు. ఒక అతను టెక్స్ట్ కూడా చేశాడు దట్ వీ వాంటెడ్ టు మీట్ యూ, కానీ వి థాట్ యూ మైట్ నీడ్ పర్సనల్ స్పేస్ అని చెప్పి కలవలే అన్నా అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రెస్పెక్టింగ్ మై స్పేస్. ఫీల్స్ గుడ్. ఎందుకంటే ప్రతిసారి నేను నవ్వుతూ మాట్లాడలేను కదా. ఎప్పుడైనా నాకు కూడా మూడ్ బాగాలేకపోతే ఐ మైట్ నాట్ లుక్ స్మైలింగ్. కొన్నిసార్లు రూడ్ అనిపించిన డేస్ కూడా ఉన్నాయి జనాలకి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ బెటర్. సో వ్లాగ్ చేద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాం. విల్ గెట్ బ్యాక్. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు డైరీ ఫార్మ్. అక్కడ సిద్ధార్థ్ కలుస్తాడు. దెన్ విల్ షిఫ్ట్ బైక్స్. ఐ వాంట్ టు రైడ్ GT 650. GTకి ఎగ్జాస్ట్ కూడా ఉంది. సో కొద్దిసేపు GT నడుపుదాం, దాని తర్వాత అగైన్ విల్ స్విచ్ బ్యాక్ టు Xpulse. అండ్ దారిలో ఎక్కడైనా లొకేషన్ నాకు తెలిసి కింగ్స్ డ్రైవింగ్ దగ్గర కలుస్తా అన్నాడు. సో వీ విల్ సీ హిమ్ దేర్. నిన్ననే మా ఫ్రెండ్ జావా బైక్ తీసుకొచ్చాడు, 1962 సంథింగ్ అంట అది ఏజ్ దాంది. అసలు అది కొంచెం సమ్ కార్బొరేటర్ వర్క్ అవ్వాలి ఇంకా. సో ఊరికి ఆఫ్ అయిపోతుంది బండి, అది సెట్ చేసేస్తాడు. సెట్ చేసాక కామెంట్ ఆన్ చేయండి ఇఫ్ యూ గైస్ వాంట్ రివ్యూ ఆన్ దట్. ఇట్స్ 2-stroke parallel twin బైక్, జావా. అమేజింగ్ బైక్, మస్తు ఉండే. అసలు ఆన్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా లౌడ్ అయింది అది. వి విల్ డూ. వారి దగ్గర చాలా క్లాసిక్ బైక్స్ ఉన్నాయి. లిటరల్ వాడి దగ్గర డీజిల్ బుల్లెట్ ఉంది, ఇంగ్లాండ్ బుల్లెట్ ఉంది. సో హీ హ్యాస్ ఆల్ ఆఫ్ దోస్ బైక్స్. మీకు ఇట్లా రెట్రో బైక్స్ వ్లాగ్స్ కావాలంటే లెట్ మీ నో, విల్ ప్లాన్ దోస్ సూన్. నాకు కూడా ఒక 2-stroke బండి కొనుక్కోవాలని ఇష్టం, కానీ ఇప్పుడు E20 ఇది అంతా మెయింటెనెన్స్. నాకు ఏంటంటే బేసిక్గా బైక్స్ పక్కన పడుంటే నాకు బాధ అవుతుంది. Xpulse కూడా అలా పక్కన పడి ఉండడం ఐ డోంట్ లైక్ ఇట్. కానీ ప్రతిసారి నాకు బూజాతో అవ్వదు. సమ్ టైమ్స్ ఐ నీడ్ దిస్ బైక్. జనరల్గా ఇంట్లో స్కూటీస్ అలా ఉంటుంది కదా. అండ్ దిస్ బైక్ ఈస్ ఆల్ రౌండర్ ఫర్ మీ. స్కూటీ లేనప్పుడు దిస్ విల్ బి ద స్కూటీ, ఆఫ్ రోడ్కి వెళ్ళాల్సినప్పుడు దిస్ విల్ బి ద ఆఫ్ రోడర్, కెమెరామ్యాన్కి బండి లేనప్పుడు దిస్ విల్ బి ద కెమెరామ్యాన్స్ బైక్. యూ గెట్ ద పాయింట్ కదా. సో Xpulse ఇస్ దాట్ బైక్ ఫర్ మీ. సో ఐ కాంట్ సెల్ దిస్. ఇంకొక బండి తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఆన్ చేయకుండా ఇదంతా ఎందుకు, దాని బదులు మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి కదా. ఇఫ్ ఐ సమ్ డే వాంట్ టు ఎంజాయ్ మేబీ ఐ జస్ట్ రైడ్ దేర్ బైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓనింగ్ వన్ అనేసి ఉంది. సో మీకు కూడా కావాలంటే ఐ కెన్ షేర్
మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ రైడ్ దోస్ బైక్స్. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీకు కూడా 2 strokes ఇష్టమా, లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే బైక్స్ ఇష్టమా, కింద కామెంట్ నేను చాలా మందికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండకపోవచ్చు, లైక్ పాత బైక్స్ నడిపి కొత్తది. అండ్ చాలా మంది కొత్త బైక్స్ నుంచి అలవాటు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొత్త బైక్ నడిపిన వాళ్ళకి పాతది నచ్చకపోవచ్చు. దేర్స్ అలాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ మీ పర్సనల్గా నేను 2 strokes కూడా నడిపాను. ఐ లైక్ ద వే 2 stroke pulls, ఐ లైక్ ద వే ఇట్ హ్యాండిల్స్, లైట్ వెయిట్, పిచ్చ లైట్గా ఉంటుంది అండ్ ఆల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ ఆల్ ద టెక్నాలజీ ఆర్ న్యూ బైక్స్ హ్యావ్ ABS అవనివ్వండి, క్విక్ షిఫ్టర్స్, ఆటో బ్లిప్పర్స్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఆల్. ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా రైడ్ చేయాలంటే ఈ బైక్, కొంచెం ప్రాపర్గా నడిపి కొంచెం చిల్ అవ్వాలంటే అలాంటి బైక్స్. అని నాకు ఎలాంటిదంటే ఇది ఒక మూడ్ అనమాట. సమ్ టైమ్స్ నాకు అది నడపాలనిపిస్తుంది, సమ్ టైమ్స్ నాకు ఇది నడపాలనిపిస్తుంది. అలా నాకు స్పెసిఫిక్గా ఒకటే బైక్ ఎప్పుడు నడుపుతూ ఉండాలి అనేసి అలా లేదు. మూడ్ బట్టి ఐ లవ్ టు సమ్ డే హోప్ఫుల్లీ వి ఓన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్. అండ్ ఎప్పుడైతే మూడ్ వస్తే అది తీసేటట్టు ఉండాలా. ఒకప్పుడైతే ఇట్లా క్లాసిక్, నాకు ఇప్పటికీ గుర్తుంది మా స్కూల్ డేస్లో లైక్ మై ఫ్రెండ్ యూస్ టు హ్యావ్ ఎ డ్యూక్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ మనము అప్పట్లో ఎవరైనా బండి అడితే వాళ్ళు ఇయ్యము అన్నారు అంటే కొంచెం బాధ అవుతుంది కదా ఆ మూమెంట్స్లో. అండ్ ఇట్స్ ఫైన్ బికాజ్ నేను కూడా కొంచెం చాలా షార్ట్ ఉంటుండే స్కూల్ టైమ్స్లో. అండ్ తను ఇవ్వకపోవడంలో దే ఈస్ ఆల్సో ఎ పాయింట్. బట్ అట్ ద సేమ్ టైమ్ అట్లీస్ట్ ఎక్కువ దూరం నేను జనరల్గా ఏం చేస్తానంటే అలా ఫ్రెండ్స్ అడితే ఎక్కువ దూరం వెళ్ళకరా ఇక్కడ తిప్పండి అలా నేను బూజా కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. బట్ దట్ ఆ రోజు వాడు నన్ను రిజెక్ట్ చేసేసిండు లిటరలీ. లేదు అది ఇది లైక్ థ్రాటల్ కూడా ఇవ్వనివ్వలేదు బేసిక్గా చెప్పాలంటే. సో దోస్ డేస్ ఆర్ గాన్. నౌ వి ఓన్ బూజా. సో నో రిగ్రెట్స్. కానీ సో నాకు అందుకే ఎప్పుడైనా ఈ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ 350 అండ్ డ్యూక్స్ వేర్ ది మోస్ట్ ఫేమస్ బైక్స్ నా టైంలో. సో దోస్ 2 bikes ఆర్ సంథింగ్ ఐ వాంట్ టు ఓన్ వన్ డే ఫర్ షూర్. Gen 1 Duke and Gen 1's Royal Enfields if possible. We will buy them someday. దానికి ఒక ఫీల్ ఉంటుంది అబ్బా ఎన్ఫీల్డ్. నేను మా ఫ్రెండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటుండే, వాడి క్లాసిక్ 350 ఇచ్చాడు ఇంటర్లో. అది నడిపినప్పుడు అది అలా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. దట్ వాజ్ ది ఓల్డ్ బుల్లెట్ ఓజీ. నడుపుతుంటే ఇట్లా అదే ఇంకా అదొక అలగ్ ఫీలింగ్. నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు క్రేజీ ఫీల్ వచ్చేది నాకు అది నడిపేటప్పుడు ఇట్లా రాయల్గా. దాన్ని థర్డ్ నేను ఎన్ఫీల్డ్ క్లాసిక్ నడిపినప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ దాన్ని నేను ఒక 40 to 60 స్పీడ్లోనే ఎంజాయ్ చేస్తాను, దానికంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేయను అనేసి. అవి అలాంటి బైక్స్ అనమాట. అండ్ డ్యూక్ అంటారా, ఐ ఆల్వేస్ వాంట్ టు లైక్ రిప్ ద థ్రాటిల్ అండ్ బీ ఫాస్ట్ ఆన్ దట్ బైక్. కింద కామెంట్ ఆన్ చేయండి మీ ఫేవరెట్ బైక్ ఏంటి. బిలో 500cc కేటగిరీలో వాట్స్ యువర్ ది మోస్ట్ ఫేవరెట్ బైక్. చిన్నప్పటి నుంచి మన అందరు బాయ్స్కి ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు మనం ఒక బండి చూస్తాము, ఆ బండి చూసిన తర్వాత ఈ బండి నేను పెద్దగా అయ్యాక కొంటా అని ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ సూపర్ బైక్, ఆఫ్ కోర్స్ ఇట్ మైట్ బి a GT650, Duke 390, RC390, Royal Enfield, whatever. What's that one bike for you guys? ఏదైతే చూసి నేను పెద్ద బండి కొంటా, లేదంటే దీనికంటే పవర్ఫుల్ బండి కొంటా అనేది ఉంటుంది కదా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విల్ సీ వాట్ బైక్స్ యూ గైస్ ఆల్సో లైక్. సో ఇప్పుడైతే సిద్ధార్థ్ గారు రాగానే విల్ స్టార్ట్ ద వ్లాగ్. సో బాయ్స్ సిద్ధార్థ్ ఈజ్ రైడింగ్ మై బైక్ అండ్ ఐఎమ్ రైడింగ్ హిస్ GT650. దీనికి ఎగ్జాస్ట్ ఉంది. అసలు వీడు పెద్దగా మోడ్స్ అంటూ దీనికి ఏం చేయలేదు. బార్ అండ్ మిర్రర్స్ అండ్ ఆల్ పెట్టాడు. ఇంజన్ గార్డ్ ఒకటి ఉంది అండ్ దెన్ ఎగ్జాస్ట్, అంతే. వీడు హీస్ నాట్ ఇన్ టు వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. వాడికి ఏంటంటే బండి మంచిగా క్లీన్గా మెయింటైన్ ఉండాలా, అది ఎప్పుడు బాగుండాలా. లేదు కొంచెం అది బికాజ్ ఆ బండి అంత లైట్ వెయిట్. నువ్వు ఇది ఎత్తి అది ఎత్తితే అలానే ఉంటుంది. గాలంతా బాగానే ఉంది, అంతే వెయిట్. బా GT650 ప్యారల్ ట్విన్ నుంచి వచ్చే ఒక ఎగ్జాస్ట్ నోట్, it is just beautiful, one of the most beautiful bikes ever produced. Wow, lovely. సో నేను FC కొన్న టైంలో నేను అడిగిన బైక్ GT650 అండ్ నేను అప్పుడు నాకు చాలా కంప్లైంట్స్ వచ్చేది అనమాట. జూపిటర్ పైన మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళేటోడు అది ఇది అని మా ఏరియాలో. సో మా అన్న డిసైడెడ్ టు నాట్ లెట్ మీ బై GT650 అండ్ అప్పట్లో కొంచెం అంత క్రేజీ సిచ్యువేషన్ కూడా లేకుండా టు బై GT650. సో పిచ్చ లైట్. అండ్ ఫస్ట్ బైక్ నేను అడిగింది కాలేజ్ జాయిన్ అయ్యాక లైసెన్స్ రాగానే ఐ వాంట్ ఏ GT650 కానీ వాళ్ళు కుదరలేదు. దాని తర్వాత నేను అసలు చెప్తున్నా కదా, ఆ టైంలో GT650 ఉన్న ఫ్రెండ్స్ అందరితోటి నేను ఎంత జెలస్ ఫీల్ అయినా అంటే అంత జెలస్ ఫీల్ అయినా అనమాట. నేను చాలా ఘోరంగా జెలస్ ఫీల్ అయినా. బట్ యా, దిస్ ఇస్ దట్ వన్ బైక్. GT650 is that one bike I want to buy eventually. As a cafe racer, classic 650cc one of the best cafe racers out there is GT650. ఇష్టం వచ్చిన మోడ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏదంటే చేయొచ్చు ఈ బండిని, అసలు ప్రాబ్లం కూడా ఉండదు. అసలు బ్యూటిఫుల్ బైక్. నాకు తెలిసి మీలో చాలామంది బాయ్స్ కూడా మీ ఇంట్లో ఈ బైక్ అయితే ఫస్ట్ బైక్ కిందకి దీన్ని అడుగుంటారు, ఒక రాయి వేసి ఉంటారు.
GT650 కొనియండి అని చెప్పేసి 90% వాళ్ళదైతే రిజెక్ట్ అయిపోయి ఉంటుంది. 650 cc నీకు అవసరమా, నీ నడపడం మాకు తెలుసు, పైకి పోతావు అది ఇది అని చెప్పేసి. ఐ కెన్ అండర్స్టాండ్ బాయ్స్, నేను కూడా అట్లనే రిజెక్ట్ అయినా. ముందు ఒక బంక్ వస్తుంది కదా భారత్ పెట్రోలియం, దానిలోకి వెళ్ళి దీనిలో ఒక 500 కొట్టి నేను నీకు వేస్తా. వీడు దీన్ని ఫుల్ఫిల్గా యూజ్ చేసేసింది తెలుసా. కాలేజ్ డేస్లో ఇష్టం వచ్చినట్టు తిరిగింది, అటు ఇటు రైడ్ గీడు అది ఇది. కొన్న కొత్తలో శ్రీశైలం ఏదేదో చేసిండి బండితోటి. 15,000 తిరిగింది. ఇప్పుడు దాని తర్వాత వాడికి ఆ మోజు తిరిగిపోయింది, FG వచ్చింది. ఇప్పుడు ప్రాక్టికల్ అయిపోయినాడు. 120 రూపీస్ పెట్రోల్ కొట్టించినామా, 55 కిలోమీటర్స్ పోయినామా అన్న జోన్లో ఉన్నాడు. ఇదంతా ఇది 18 వస్తుంది మైలేజ్ అంతే. బూజా కంటే ఒక 6 ఎక్కి వస్తుంది అంతే. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ మెషిన్ అబ్బా GT. అండ్ నాకు వీడి కలర్, స్పెసిఫిక్ కలర్ చాలా ఇష్టం. ఈ ఆరెంజ్ స్ట్రైప్స్ అండ్ ఆల్ నాకు చాలా క్లీన్ అనిపిస్తుంది. ఫస్ట్లో నాకు అస్సలు నచ్చలేదు. వీడి తీసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే బాగానే ఉందిలే, ఏదో నచ్చలేదు అని. బట్ లేటర్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మంచిగా బ్లాక్ అలాయ్ వీల్స్ ఉంది, మొత్తం ఇంజన్ అంతా బ్లాకే, ఎగ్జాస్ట్ ఇస్ ఆల్సో బ్లాక్, మ్యాట్ బ్లాక్. సో ద బైక్ జస్ట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇన్ కేస్ నేను GT తీసుకుంటే దెర్ ఆర్ 3 కలర్స్. ఒకటి ఎల్లో ట్యాంక్, రెడ్ ట్యాంక్, లేదంటే మిస్టర్ క్లీన్. బికాస్ దోస్ ఆర్ ది OG ఫస్ట్లో వచ్చిన GTs కదా, నాకు దానిపైన చాలా మనసు ఉంటుంది అన్నమాట. లేదంటే వీడి కలరే ఇంకా ఫిక్స్. కానీ బ్యూటిఫుల్ మెషిన్స్ అబ్బా GT అయితే. మంచి టార్క్ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఎస్పెషలీ ఇగో మంచి ఎగ్జాస్ట్ వేసిరు అనుకోండి, చిన్న స్ట్రీట్ ట్రిపుల్ విజిల్ వస్తుంది, ఎగ్జాస్ట్ నోట్ బాగుంటుంది. జస్ట్ బ్యూటిఫుల్. ఈరోజు మీకు RC390 కూడా నడిపి చూపిస్తా. BS3 RC390. చలో ఈరోజు 3 బైక్స్ ఇన్ 1 బ్లాగ్. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను అన్ని బైక్స్ మారడం. ఐఎమ్ లవింగ్ దిస్ బైక్ బ్రో. నేను ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి RC తీసుకున్నాకి సైడ్కి. బ్యూటిఫుల్ బైక్. ఎక్స్పల్స్లో వీ నీడ్ ఫ్యూల్. అరే వీడికి ఏ ఫ్యూల్ నార్మల్గా కొట్టించేస్తే బెటర్. అది ఎట్లనే E20 కంప్లైంట్. అది పర్ఫార్మెన్స్ బండి కూడా కాదు, అది ఇది చేయడానికి. బట్ జస్ట్ లుక్ ఎట్ దట్ ఎక్స్పల్స్ అబ్బా, దాని బ్యూటీ దానిదే అసలు. ఫ్యూల్ అప్ అయిపోయింది. GTలో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఒక్కటి మిస్సింగ్, అది వస్తే మాత్రం అసలు బ్యూటిఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చాలా బౌన్సీ రైడ్ ఉంది, విచ్ ఐ డోంట్ స్పెసిఫిక్లీ లైక్. ఆ బౌన్సీ రైడ్ పోతే కొంచెం మన వెయిట్ ప్రకారం, మనకు కావాల్సిన ప్రకారం దీన్ని కొంచెం ట్యూన్ చేసి పెట్టుకుంటే మాత్రం GTతో ఆడుకోవచ్చు. దోస్ డౌన్ షిఫ్ట్స్ బ్రో. నాకు GT నడిపినప్పుడల్లా ఫీల్ లైక్ ఐ వాంట్ టు బై GT అని చెప్పి. తర్వాత సిద్ధార్థ్ గారి దగ్గర ఉంది కదా, ఇప్పుడు నాకు నిజంగా అంత కావాలి, నడుపుకోవాలనిపిస్తే 1 వీక్ ఉంచుకుంటాడు వాడు కావాలంటే. అందుకని ఇంకా నేను కూడా తీసుకోవట్లేదు. అంతే నాకు GT నడపాలని ఉందంటే వాడి బైక్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్పెక్ ఐ వాంట్ ఇన్ ఏ GT. మేబీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఒకటి అండ్ నథింగ్ ఎల్స్. ఇట్ హ్యాస్ ఆల్ ఐ వాంట్. ఇప్పుడు కొద్దిగా పుల్లు ఇచ్చి చూద్దాం. ఓ 120 ఆల్రెడీ. నైస్. ఐ కెన్ ఫీల్ స్లైడ్ వాబుల్ 140లో. ఓకే, ఐ డోంట్ థింక్ ఈ బైక్ని నేను 140 కంటే ఎక్కువ పుష్ చేస్తా. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ 140 ఆన్ దిస్ బైక్. 140 ప్లస్ అయితే కొంచెం వాబుల్ ఉంది. ఐ డోంట్ నో వై. మేబీ మస్ట్ బి సస్పెన్షన్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసి కొంచెం స్టిఫర్ సస్పెన్షన్ వేస్తే ఇట్ షుడ్ బీ బెటర్. ఐ డోంట్ నో. చాలా బౌన్సీ ఉంది కదా, సో చిన్న బంప్ వచ్చినా ఇలా అంటుంది. కానీ ఈ ఎగ్జాస్ట్ నోట్ మంచి నాస్టాల్జియా హిందీ లేదా తెలుగు సాంగ్స్ పెట్టుకొని ఇలా వెళ్తూ ఉండి ఏదైనా మంచి వ్యూ కానీ, సమ్ ఫారెస్ట్ ఏరియా. డెడ్ బ్రో, డెడ్. మ్యూజిక్ ఇక మ్యూజిక్. దిస్ బైక్ ఈజ్ మ్యూజిక్. నేను చెప్తా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పల్స్ పెట్టేసుకొని GT తీసుకోపోతాను. అండ్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద స్మూదెస్ట్ ప్యారలల్ ట్విన్స్ అవుట్ దేర్. మంచిగా పెద్ద వైబ్రేషన్ ఉండదు. ఎగ్జాస్ట్ వేస్తే మీకు వైబ్రేషన్స్ ఏమో కానీ తీసేస్తే మాత్రం అసలు వైబ్రేషన్ పెద్దగా అనిపించదు. అండ్ స్ట్రెస్ ఫ్రీ బండిది. ఎంత థ్రాటిల్ ఇచ్చినా స్ట్రెస్ లేకుండా వెళ్తుంది ప్రశాంతంగా. అండ్ అఫ్ కోర్స్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ ఇంజిన్స్ అవుట్ దేర్. ఇష్టం వచ్చిన కోడ్ 6, వెనమ్ పర్ఫార్మెన్స్, RTU, NETune, E exhaust, I exhaust, pops and bangs.
చంపేశారు ఇంజన్లని, బట్ దిస్ ఇంజన్ నెవర్ గేవ్ అప్. Kudos to Royal Enfield for building this tank. So boys, we rode one OG GT650. Now we are riding the RC390 BS3 phase 2 అనుకుంటా ఇది. కానీ చిన్న ఇష్యూస్ ఉన్నాయి కొంచెం, అప్పుడప్పుడు ABS కొంచెం. సో బేసిక్గా దీనికి కొంచెం ఇంజన్ ఆయిల్ లీకింగ్ ఇష్యూ ఉంది, సీల్ ఏదో పాడైంది. అండ్ దెన్ అప్పుడప్పుడు దీనికి ABS ఆఫ్ అయిపోతుంది. సో దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ బట్ వీఆర్ సార్టింగ్ అవుట్. చాలా అసలు ఒకటో రెండు కాదు, చాలా అంటే చాలా చేయించింది బండికి. పాపం మాడు చాలా ఖర్చు పెడుతూనే అన్నాడు. ఇంకా నేను అదే అన్న, వాడిని ఎంత పెడతారో ఇంకా అంటే, హీ లవ్స్ RC390 BS3. వాడికి చిన్నప్పటి నుంచి ఉండే అనమాట, నేను RC390 BS3 అని చెప్పి పాపం క్లీన్ బండి దొరకలేదు అంతే. సో ఈస్ ఫేసింగ్ దట్ ఇష్యూస్, బట్ యా మోస్ట్లీ చాలా వరకు అయితే చాలా షార్ట్ అయినాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ ప్రాపర్ బైక్. ఘోరం వైబ్రేషన్స్ ఉంటాయి, దట్ ఆటో సౌండ్ విచ్ అలాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్, బట్ ఐ లైక్, అది కూడా ఉంది. అండ్ మన BS3లో ఫేజ్ 1 అంత పవర్ఫుల్ ఇది ఉండదు, కానీ see it is powerful enough. కానీ నేను ఎక్కువ పుష్ చేయను బికాస్ దిస్ బైక్ ఈజ్ స్టిల్ అండర్ ఫ్యూ థింగ్స్. సో దీన్ని స్ట్రెస్ చేయకపోవడమే బెటర్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మిషన్. విష్ణు వాళ్ళన్న, ఇఫ్ యూ గైస్ నో లీటర్ నింజా, ఒకప్పుడు అన్నాడు బ్లాగ్ చేసేవాడు. అండ్ లీటర్ నింజా వాజ్ లైక్, నేను కూడా ఫాలో అయ్యేటండి. సో హీ యూజెస్ అన్ RC390 BSC, లైక్ క్లీనెస్ట్ వన్ ఆన్ ట్రాక్ అండ్ హిట్స్ లైక్ వెరీ గుడ్ స్పీడ్స్ అనమాట. సో ఈ బైక్, దిస్ వాజ్ ది యాక్చువల్ డెత్ మిషన్ KTM రిలీజ్డ్. జనాలు ఇట్లా ఎక్స్పల్స్ మీద వెళ్ళిపోయిండు, ఎక్స్పల్స్ మీద ఫాస్ట్ వెళ్ళిపోయిండు. 2 400+ cc బైక్స్ మీద స్లో వెళ్తున్నాం. అదిరా మాస్ అంటే. సో ఈ బైక్స్, దిస్ వాజ్ ది యాక్చువల్ ప్రాపర్ డెత్ మిషన్ RC390 BS3, Duke 390 BS3. దీనివల్ల అసలు ఏం తప్పట్లేదు, ఏదో ఉండేది అబ్బా. KTM అడిగితే ఇంట్లో 80% డెత్ రేట్. యంగ్స్టర్స్ వెళ్ళి ఇన్ కేసు నాకు డ్యూక్ కావాలని చెప్తే షోరూమ్ వాళ్ళే వద్దు, యూ కాంట్ హ్యాండిల్ ఇట్, అది ఇది అని అంటుండే, అది ఇది అని చాలా అంటుండే. అండ్ పేరెంట్స్కి సమ్హౌ KTM అనేది డెత్ మిషన్ అని ప్రతి ఒక్క పేరెంట్కి తెలుసు. అండ్ పిల్లలు KTM అడిగారంటే చావబోతున్నాడు అని కన్ఫర్మేషన్ తీసుకునేటోళ్ళు. అలాంటి బండి అనమాట ఇది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా. సో దీనిలో సీల్స్ చాలా మారినాయి, ఇంజన్ ఆయిల్ కొత్తవి ఒక 2-3 టైమ్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. రెగ్యులేటర్ కొత్తదే, స్పార్క్ ప్లగ్స్ కొత్తదే, ఎయిర్ ఫిల్టర్ కొత్తదే, స్టిక్కర్ కిట్ కొత్తదే, డిస్ప్లే కిట్ కొత్తదే, చాలా వరకు అన్ని కొత్తదే. అదనమాట ఈ బండి సిచ్యువేషన్. GT నడుపుతూ మంచి పాత ఇంగ్లీష్ సాంగ్, హిందీ సాంగ్స్ అది వింటుంటే ఏం వైబ్ ఉందిరా GTలో, మస్తు ఉంది అసలు. ఎంత కావాలి అంత పవర్ ఉంది, ఎంత వెళ్ళాలి అంత వెళ్తుంది. ఒకటేంటంటే సస్పెన్షన్ సాఫ్ట్గా ఉంది, అది ఒక్కటే కొంచెం నచ్చలేదు. ఆల్రెడీ ఫ్యాన్ కూడా ఆన్ అయిపోయింది. అండ్ దిస్ బైక్ లిటరలీ ఓవర్ హీట్స్ అలాట్. దూల దిగిరిపోతుంది తెలుసా, సీట్ కింద దూల దిగిరిపోతుంది. ఇప్పుడు చూడండి GT కూడా ఇంత హాట్ అవ్వలేదు, బూజా కూడా నాకు తెలిసి ఇంత వేడి అనిపించదు నాకు నా సీట్ కింద, ఇది అనిపిస్తుంది. బాబా మావాడైతే ఇది కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి ప్రాపర్గా నడపలేకపోతున్నాడు. ప్రాపర్ రైడ్ వెళ్దామంటే ఎప్పుడు ఏమి ఇష్యూ వస్తుందో తెలియక భయపడతాడు. లిటరలీ వెళ్ళిపోతుంది ఇది 100s 90s లైక్ ఇన్ సెకండ్స్. కానీ ఎంత సేఫ్ ఉంటే అంత బెటర్ దీంతో. ఈ బండి ప్రాపర్ కండిషన్ వచ్చాక ప్రాపర్ రివ్యూ చేద్దాం. ఇప్పుడైతే కన్సిడర్ దిస్ యాజ్ అ నైట్ రైడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ రోడ్ దిస్ బైక్. ఐ రోడ్ GT650. మంచి ఓజీ పీరియడ్ ఫీల్స్ వస్తుంది నాకు. అండ్ వీ హ్యావ్ ది ఎక్స్పల్స్, అది కూడా చాలా రోజులు అయింది తీసి. సో ఐఎమ్ హ్యాపీ దట్ వాడు కూడా బయటకు వచ్చింది ఈరోజు. నైస్ మ్యాన్. కింద కామెంట్ చేయండి హౌ మెనీ ఆఫ్ యూ లైక్ GT650 అండ్ RC390. అండ్ లెట్స్ సీ ఎవడు గెలుస్తాడో, విచ్ బైక్ యూ లవ్ ది మోస్ట్ ఈ రెండిట్లో అని. అండ్ దీని టైర్స్ కూడా కొంచెం ఓల్డ్, గ్రిప్ లేదు. సో టైర్స్ మార్చాక దట్స్ వెన్ దిస్ థింగ్ విల్ డూ ప్రాపర్ వీలీస్ హ్యాపీగా, లిటరలీ హ్యాపీగా. అండ్ దీని బండి అంతా అయిపోయింది, నేను రివ్యూ చేస్తా చూడు. దట్ డే కన్సిడర్ దిస్ యాజ్ ది క్లీనెస్ట్ RC390 అవైలబుల్. అమ్మాడంటే కొనేసుకోండి, ఎందుకంటే నాకు తెలిసి దీంట్లో ఇంకేమేం మారుస్తాడో వాడు. ఒకటి తర్వాత ఒకటి ఇస్తుంది వాడికి ఇష్యూస్. సో వాడు ఏం చేయలేడు. వెరీ గుడ్. వీళ్ళు నా వెనకాలే ఉన్నారు, టర్న్ తీసేసినట్టున్నారు. మా వాళ్ళకి కొంచెం కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. బా వైబ్రేషన్స్ నాకు ఎక్కువ పూజ చేసి సడన్గా ABS పటక్ మంది అంటే నేను బ్రేక్ వేసే టైం దొరకదేమో నా భయం. ఇదే తగ్గించుకోవాలి. ఆడు చూడండి, ఫస్ట్ అయితే ఆడు నిల్చున్న పొజిషనే తప్పు. బ్రేక్ వేసిందంటే సీదా ముందుకెళ్ళి బైక్ కింద పడిపోతాడు. ఇది 100 సార్లు చెప్పిన ఎలా నిల్చోవాలని కూడా లేదు. మా అంతే షోడ్ అలా మంచి బట్టలు వేసుకున్నాడు. అవా సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రాపర్ బైకర్ ఫీల్స్ ఉన్నాడు. రే బస్ కిందకి వెళ్ళిపోక మా
అయిపోయింది. బైకర్ది బండ్ ఆఫ్ అయిపోయింది. బైకర్ ఫెయిల్డ్. పీస్ అంట వాడు షర్ట్ వెనకాల. బ్యూటిఫుల్. సో గైస్ నాకు తెలిసి చాలానే గుంజేశాను ఈ బ్లాగ్. I hope you guys enjoyed this video. Now I want to enjoy my time with my friends. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the